అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రశ్న రావణ్ అరెస్ట్ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇస్తూ పోయేటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి. పెద్ద ఏమీ తెలియనటువంటి అమాయకురాల్లా ఉంటున్నటువంటి ప్రశ్నకి టీం సీఈఓగా వ్యవహరించినటువంటి గమన ఒక్కొక్కటిగా తన నేర చరిత్ర బయటకు వస్తుంది. అసలు ఇప్పుడు దాకా మీడియా వ్యవస్థలో ఉంటూ మేము ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు ఇప్పుడు మొత్తం ప్రశ్న టీం చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు చూసి మొత్తం ఇంత మీడియాను అడ్డం పెట్టుకొని మీడియాలో ప్రశ్నిస్తున్న వాళ్ళు ఇన్ని అరాచకాలు చేయొచ్చా? గమన గబ్బు చరిత్ర ఇప్పుడు బయటపడింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అందరూ తెలుసు, రావణ్ అరెస్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెరపైకి వచ్చినటువంటి వ్యక్తి మాదినేని ఇంద్రసేన చౌదరి. ఈయన ఎవరయ్యా అంటే కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు గారి తమ్ముడు ఈయన. అయితే ఇతను ఒక ఫ్లాటు అద్దెకి ఇవ్వటం జరిగింది. అది ఈ యొక్క ప్రశ్న టీం వాళ్ళు దాన్ని తన ఆఫీస్గా వాడుకుంటున్నట్టు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో తేల్చారు. ఆ తర్వాత మొన్న సోమవారం ఆ ఆఫీస్ని సోదాలు నిర్వహించిన తర్వాత అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం కావాలని వాళ్ళిద్దరిని కూడా సోమవారం విచారణకు రమ్మని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు విచారణకు వచ్చారు. విచారణకు వచ్చిన తర్వాత దాదాపుగా 5 గంటలు సుదీర్ఘంగా వాళ్ళని విచారణ చేశారు. అందులో మీరు ఏ కారణం చేత వాళ్ళకి ఆ ఫ్లాట్ అద్దెకిచ్చారు అనే దానికి ఆయన వాళ్ళు ఏదో వీడియోలు చేసుకుంటామంటే ఇచ్చేశాను అది అని చెప్పాడు. మరి ఎంత రెంటు, ఎన్నేళ్ళ అగ్రిమెంటు, ఇవన్నీ విషయాలు ఎక్కడ పొందపరచలేదు. అసలు మీకు గమన గారికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే మా స్నేహితుడి యొక్క భార్య అని చెప్పేసి అంతవరకే. వాళ్ళు ఏదో ఆఫీస్ కావాలంటే నేను ప్రొవైడ్ చేశాను, అప్పటి నుంచి అంతమించి నాకేమీ తెలియదు అని చెప్పేసి చెప్పాడు. అంటే కొన్ని అవసరమైనటువంటి విషయాల్ని మాత్రమే ఆయన పొందపరిచాడు. వైసీపీ నుంచి ఎంత మొత్తంలో డబ్బులు వీళ్ళకి అందే దానికి సమాధానం చెప్పలేదు, దాన్ని దాటవేశాడు. అట్లాగే ఆమె కూడా కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు, కొన్ని విషయాలు చెప్పలేదు. సో పోలీసులు కూలంకుషంగా వాళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా నోట్ చేసుకున్న తర్వాత మీరు చెప్పినటువంటి సమాధానాలు సరిగా లేవు, మళ్ళీ మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం, పూర్తి స్థాయిలో మళ్ళీ మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వచ్చి మళ్ళీ పూర్తి స్థాయిలో మాకు సమాధానం ఇవ్వాలని చెప్పడంతో వీళ్ళిద్దరూ ఇక మళ్ళీ ఏదైతే ఒకే కారులో వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడే మీడియా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అసలు ఇద్దరు ఒకే కారులో వెళ్ళేంత చనువు ఏమిటి అని మొదట కొన్ని ఛానల్స్ ప్రస్తావించినప్పుడు ఒక మహిళ గురించి ఇలా ప్రస్తావించకూడదు అని చెప్పేసి అన్నారు. అయితే తర్వాత ఏదైతే గమన భర్త రాము ఈరోజు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. నన్ను మానసికంగా హింసిస్తున్నారు, నాకు తెలియకుండానే మా ఆస్తులన్నిటినీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, అంతేకాకుండా నన్ను మానసికంగా చిత్రవదలు హింసిస్తుంది, నేను చచ్చిపోవటమే కారణం, నాకు ఒక్కటే మార్గం అంటూ అతను చేతితోటి అంటే చేతి వేళ్ళని కట్ చేసుకున్నటువంటి వీడియోని బయటకు రిలీజ్ అయింది. అంతేకాకుండా ఇదే సమయంలో ఈ యొక్క రాము వాళ్ళ తల్లి గారు లక్ష్మీదేవి గారు గమన మీద మాదినేని ఇంద్రసేన చౌదరి మీద ఒక కేసు నమోదు చేయబోతున్నారు. ఏంటి ఆ కేసు అని అంటే, తమకు తెలియకుండా తమ ఆస్తులని తాకట్టు పెట్టి 1,40,00,000 రూపాయల అప్పులున్నట్టు నోటీసులు పంపించారంట. వీటి మీద మేము ఎటువంటి డబ్బులు తీసుకోలేదు అని చెప్పారు. అంటే వాళ్ళ కొడుకుని చీట్ చేసి ఈ విధంగా వీళ్ళు డబ్బులు తీసుకున్నారండి. ఇప్పుడు అసలు చాలా ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే, నాకు మూర్తి గారిది ఆయన నా ప్లేట్లో నేను అన్నదింటున్నప్పుడు అప్పుడు పెద్ద చెప్తున్నారు జోసఫ్. అసలు వాడు మామూలు కదా ఒక రేంజ్లో ట్రోల్ చేశాడు కదా. ఇప్పుడు నాకేందంటే పాపం రాము ప్లేట్లో మాదినేని తిన్నాడా, మాదినేని తిని వదిలేయంగా జోసఫ్ గారు తిన్నాడా రావణ్ గారు. అంటే వీళ్ళు ఇన్ని ఇల్లీగల్, ఇంత బ్లాక్ దందా నడుపుతా, ఇంత సిగ్గులేనటువంటి చరిత్ర నడుపుతా, వీళ్ళు పెద్ద పత్తిత్తుల్లాగా మీడియా ముందుకు వచ్చి పత్తిత్తుల్లాగా మీడియా ముసుగులు వేసుకొని మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, తప్పేముంది? నువ్వు మొగుడున్నాడు, మొగుడికి విడాకులు ఇవ్వలేదు, ఇంకొకరిని స్టెప్ని పెట్టుకున్నావు, మరి ఇదేందక్క? పవన్ కళ్యాణ్ ప్రశ్నించేటప్పుడు, పవన్ కళ్యాణ్ గురించి వీడియోలు వేసేటప్పుడు ఆయన దర్జాగా రాయల్టీగా ఆయనకి సంబంధాలు కుదరలేదు, ఏదో బ్రేకప్ చెప్పుకున్నారు, విడాకులు తీసుకున్నారు, పక్కకి వెళ్ళిపోయారు, బాగుంది. మరి నువ్వు కూడా రాము నీకు నచ్చలేదు, విడాకులు తీసుకో, మాదినేని
ఆయనతోటో ఎవరితోటో ఇంకొకరితో సంథింగ్ సమ్ ఎక్స్ సమ్ జెడ్ తోటి మళ్ళీ పెళ్లి చేసుకో. అక్కడ నచ్చలేదు అనుకో ఇంకొకరి దగ్గరికి వెళ్ళు, తప్పు లేదు కదా. అది భారత చట్టం ప్రకారం నువ్వు విడాకులు తీసుకొని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు. కానీ మొగుడిని అడ్డం పెట్టుకొని మొగుడు ఫ్రెండ్ని లైన్లో పెట్టుకొని ఏందక్క ఈ గబ్బు పనులు, ఏందక్క ఈ పనులు. ఇక పోలీసులు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ కూడా తొందరలో దాన్ని రిలీజ్ అంటే సమాచారాన్ని స్వీకరించబోతున్నారు. సరే ఇప్పుడు దాకంటే ఏదో మాట్లాడుతున్నారు పోలీసులు, మీడియా ఫోకస్ పెట్టిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చింది. సాక్షాత్తు ఆమె కట్టుకున్న భర్తే చెప్పాడు. ఇంకెవరన్నా చెప్తే నమ్మకపోవచ్చు, ఎవరన్నా చెప్తే ఎందుకంటే కొన్ని ఛానల్స్ ఇంకా చెప్పారు ఒక మహిళ గురించి ఇలా రాయకూడదు కదండి. కానీ సాక్షాత్తు కట్టుకున్న భర్తే చెప్పాడు, నన్ను మోసం చేశారు, నా మీద టార్చర్ చేశారు, నన్ను డబ్బుల కోసం టార్చర్ చేశారు, నేను సూసైడ్ చేసుకుంటానంటే వీడియో తీస్తా కూర్చుంది నా భార్య గమన, అతను అడ్డం పెట్టుకొని అని చెప్పిందంటే ఏ రేంజ్లో నెట్వర్క్ నడిపిందో, ఏ రేంజ్లో బ్లాక్మెయిల్ రాజకీయాలు నడుపుతుందో, ఏ రేంజ్లో అక్క పైన ఏషాలు మార్చింది కదా, ఒక్కొక్క షోస్లో మార్చిన ఏషాలు మార్చిందో ఆ రేంజ్లో మొగుళ్ళు మార్చిందో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. నేను భయపడాల్సిన పనేమిలే. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు. అదే రావణ్గా నువ్వు నాకు అర్థం కావట్లా, నీ కాడ అంత టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు జీతానికి ఎందుకు పనిచేస్తున్నావు? ఆమె గమన దగ్గర జీతానికి ఎందుకు పనిచేస్తున్నావు? అచ్చం జీతమేనా, ఇంకా ఏమన్నా స్పెషల్ బోనస్లు ఏమైనా వచ్చాయా అంటే నేను నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు అసలు ప్రశ్న దాంట్లో వర్క్ అంటే మొత్తం రావణే ఉన్నాడు. ఎప్పుడో మన గమన 1, 2, 3 వీడియోస్లో ఎక్కడెక్కడో కనిపిస్తూ ఉంటుంది. నేనేమనుకున్నానంటే మన ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసిన తర్వాత అరే మొత్తం రావణ్ నడుపుతున్నాడు, ఎప్పుడో 1, 2 సార్లు పాపం జీతానికి పనిచేస్తుందేమో అనుకున్నా. కాదంట, ఆమె CEO అంట, ఈడు జీతానికి పనిచేస్తున్నాడంట. ఇప్పుడు వాళ్ళు లేకపోతే 4-5 రోజులు అవుతుంది పాపం, వీడియోలు కూడా ఇట్లా. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి గందరగోళమైన పరిస్థితిలో ఉంది. ఇన్నాళ్ళు వాళ్ళ బొక్కలు బయట పెడతాం, వాళ్ళ లెక్కలు చూస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఒకదాని తర్వాత వాళ్ళు బొక్కలు బయటపడుతున్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు స్నేహబంధాలు, కంచాలు మార్చుకునే తినేటువంటి బంధాలు, ఒకటి కంచాలలో ఒకటి తినేవి, ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు దాకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మనం మాట్లాడింది రావణ్ వాజ్ అరెస్ట్ అని ఇట్ట కొడతా చెబుతుంది. ఇప్పుడు ఈ కొట్టుడికి అర్థమైందో నాకు తెలియదు. ఈ కొట్టుడికి అర్థమైందో ఇప్పుడు అర్థమైంది నాకు. పాపం ఎవరో ఆ పిచ్చి నాయాలు రాము బయటకు వచ్చిన తర్వాత అయ్యా నా కంచంలో నేను కాదయ్యా తింటుంది, ఎవరెవరో తింటున్నారని చెప్పింది. నాకు అర్థం కాల. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్క నువ్వు సెటిల్మెంట్లు, దందాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు, అలాగే ఇలాగా వైసీపీ వాళ్ళతోటి అసలు నీకు పొరపాటున అధికారం రాకముందు కానీ అధికారం వచ్చి ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆట ఆడుకున్న మంచి జాక్పాటే పట్టావు. కానీ దరిద్రం ఎక్కడైందయ్యానంటే సాగినన్నాళ్ళు సాగింది, ఇప్పుడు సాగలేకపోవడానికి కారణం ఏందయ్యానంటే కేవలం ప్రశ్న రావణ్ గారి నోటి దొలతోటి ఆడ మాట్లాడినటువంటిదే మీ పాలిట శాపంగా మారింది. ఇవాళ మీ బొక్కలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలనన్నది పిచ్చోళ్ళని చేసేసారుగా. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వీపీ చేశారు. కట్టుకున్న మొగుడిని చేశారంటే అది వేరే విషయం, ప్రజలను కూడా వీపీ చేసి ఎంత పతీవతలాగా మీడియాలో వచ్చి కూర్చొని అసలు పెళ్ళి అయినట్టు తాలిబొట్టు కానీ మెట్లు కానీ ఏమీ లేకుండా ఏదో 21-22 ఇయర్స్ ఒక అమ్మాయిలాగా ఏవి యాక్టింగ్ చేసింది, ఏం పర్ఫార్మెన్స్ చేసింది, సైనికుల మీద ట్రోల్ చేసింది. అవునులే, మొగుడినే బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు కొట్టేసి మొగుడి ముందే ఇంకొక స్టెఫ్నీని మెయింటైన్ చేసినామా సైన్యాన్ని ఎగతాళి చేస్తుంది, రాముడిని ఎగతాళి చేస్తుంది, అట్లాగే పురాణాలు ఎగతాళి చేస్తుంది, ఇంకేదైనా చేస్తుంది. అసలు దీనికి కనీసం సిగ్గు కూడా లేకుండా నిన్న విచారణకు పోయినప్పుడు అరే నా విషయాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, పర్సనల్ విషయాలు, ఇంకా బడి తెగించేసింది. ఇంకా లెక్క కూడా చేయదు, అవసరం కూడా లేదు. ఏమ్మా ఇంత గబ్బు చరిత్ర ఉన్న మీరు ప్రజల సమస్యల కోసం పోరాడతారు, వాళ్ళు కమ్యూనిస్టుల కోసం పోరాడతారంట. కామ్రేడ్లు తమ జీవితాలని, భార్యల్ని, పిల్లల్ని వదిలేసి ప్రజల కోసం పోరాడారు. మీరేంట్రా నాయన ఏ పల్లెలను ఎవడు బోదంటాడో తెలియదు, ఏ పల్లెలను ఎవడు తింటాడో. అబ్బో మీకు దన్నవరా నాయన, మీకు దోత అసలు ఏందిరా స్వామి, నువ్వు అసలు ఆడదానివేనా? నీకు అసలు ఆడదాని లక్షణాలు ఉన్నాయా? నువ్వు పైపెచ్చు, నువ్వు అప్పుడప్పుడు ఒకసారి కనపడి ఆ కన్నింగ్ హెయిర్లతోటి ఇదేదో పెద్ద ఒక హీరోయిన్ ఉంది కదా, అది అనుకొని ఫీల్ అవుతుంటుంది, ఆ హీరోయిన్తో ఫీల్ అవుతుంటావు, అంత లేదక్క. సో ఇది మొత్తం మీద ఇప్పుడు మొత్తం ఈ ప్రశ్న రావణ్ని బొక్కలో దోసిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఎవరయ్యారంటే గమన, మాదినేని ఇంద్రసేన చౌదరి, తర్వాత రాము,
ఈ ముగ్గురు మధ్యలో జరిగినటువంటి గిల్లి కజ్జాలు, ఇంకొక ఎపిసోడ్ రేపు నుంచి మొదలవుతూ ఉన్నాయి. రోజుకు ఒక ఎపిసోడ్ వస్తుంది. కాబట్టి దీనికి మనం ఒక ట్యాగ్ ఏం పెడదామంటే గమన గబ్బు చరిత్ర, ఇది దాని టైటిల్. సో అందరూ కూడా గమన గబ్బు చరిత్ర కోసం మీరు అందరూ మన ఛానల్ని మళ్ళీ ఫాలో చేసి కొంతమంది సబ్స్క్రైబర్స్కి చేరువ చేస్తారని సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అబ్బా గమన ఇంకా స్టార్ట్ చేద్దాం, షురూ చేద్దాం. రేపటి నుంచి రోజుకు ఒక్క వీడియో అయిన చరిత్ర మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.